మనం శివుణ్ణి చూడంగానే ఫస్ట్ కనిపించేది త్రిశూలం, రైట్? బట్ తన చేతుల్లో త్రిశూలమే ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? త్రిశూలం అనేది ఇప్పటిదాకా శివుడికి ఒక ఆయుధం అనే అనుకున్నాం. కానీ తన చేతుల్లో ఉన్నది కేవలం ఆయుధమే కాదు, దాన్ని అర్థం చేసుకుంటే అది జీవితాన్ని మార్చే ఒక నిజం. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే త్రిశూలంలో 3 ముక్కులు ఉంటాయి. ఒకటి కోరిక, రెండోది పని, మూడోది బుద్ధి. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా మన లైఫ్కి మీనింగే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి కోరిక ఉంది, బట్ దానికి బుద్ధి వాడకపోతే ఆ కోరికకు అర్థమే లేదు. సెకండ్, అదే మనిషికి బుద్ధి ఉంది, ఆ బుద్ధితో పని చేయకపోతే అసలు ఆ బుద్ధికే వాల్యూ లేదు. మూడోది, అతని దగ్గర చేయడానికి పని ఉంది, కానీ ఏమీ కోరిక లేకపోతే ఆ పనికే మీనింగ్ లేదు. సో డిజైర్, నాలెడ్జ్, యాక్షన్, ఈ 3 మనిషిలో ఉండాలి. ఇవి మూడింటిని కలిపితేనే త్రిశూలం. ఇవి 3 కూడా మనిషిలో ఉండాలి అని రిప్రజెంట్ చేసేదే త్రిశూలం.